స్కేల్లో చదువుకున్న మేధావులు విద్యావేత్తలకు అవకాశం కల్పిస్తే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోన్సో నరేందర్ రెడ్డి అన్నారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి తాను వంతుగా కృషి చేస్తానని, విద్యావంతులు ఎన్నికలు గెలిస్తాయి, ప్రజల సమస్యలను పరిష్కరించగలరని, అందుకే కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జాబ్ నోటిఫికేషన్ పెడుతున్నప్పటికీ కొన్ని లీగల్ ఇష్యూలు తలెత్తుతున్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యోగులు, నిరుద్యోగుల విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే తను ఒక ప్రస్తుతానికి ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా అభ్యర్థిలో బరిలో నిలుస్తున్నానని, త్వరలో ఏ పార్టీలో చేరుతానన్న విషయం చెప్తానని అంటున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రముఖ విద్యా అలాగే అల్ఫోర్స్ కళాశాల అధినేత నారాయణ రెడ్డి గారు ఇటు ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. అయితే ప్రధానంగా ఎందుకు బరిలో నిలబడి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఒక విద్యావేత్తగా ఉన్నారు, ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నారు, అసలు ప్రధాన కారణం ఎమ్మెల్యే ఎన్నికల్లో నిలబడడానికి ఉద్దేశం ఏంటి అసలు? ముఖ్యంగా మరి మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ 5 నెలల్లో రాబోతున్న తరుణంలో ఖచ్చితంగా మరి పట్టభద్రుల ఒక 5 సంవత్సరాలు బాగు చేయాలన్న ఏకైక ఉద్దేశంతో వేరే ఎలాంటి హిడెన్ ఎజెండా లేకుండా నేను ముందుకు, ముఖ్యంగా నిరుద్యోగులు మరి ఇవల్ల చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. సరి అయిన జాబ్ క్యాలెండర్ లేక, మరి ఉద్యోగాలు రాక, పట్టణాల నుంచి ఇంటికి వెళ్ళలేక మరి చాలా ఇబ్బందులు పడుతున్నది ఎంతో మందిని మనం చూస్తున్నాం. మరి ఖచ్చితంగా వారందరికీ ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఉద్యోగాలు ఖాళీలు లేవా అంటే ఖాళీలు ఉన్నాయి. ఏ ఫీల్డ్లో ఏ డిపార్ట్మెంట్ లో చూసినా కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఈవెన్ టీచింగ్ డిపార్ట్మెంట్ లో కూడా ఇవాళ యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ల కరువు చాలా ఉన్నది. మరి వాళ్ళ పిహెచ్డీ చేసిన వాళ్ళు మాత్రం ఊరికేనే ఉంటున్నారు. ఇక్కడేమో వేకెన్సీలు ఉన్నాయి, ఇక్కడ పిహెచ్డీలు, డబుల్ పిహెచ్డీలు చేసి డాక్టరేట్ పొందిన వాళ్ళు కూడా ఖాళీగానే ఉన్నారు. అట్లాగే బిఎడ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, మరి ఎంఎస్సీలు కావచ్చు, ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే గ్రాడ్యుయేట్స్ కావచ్చు, మరి చాలా అంటే చాలా నిరాశలో ఉన్నారు. వాళ్ళ ప్రకారంగా జాబ్ క్యాలెండర్ అమలు చేయించాలన్నది నాకు. మరి అలాగే మరి ఎంప్లాయీస్ కి కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కూడా ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. నాట్ ఓన్లీ గవర్నమెంట్, వివిధ భాగాల్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా చాలా సమస్యలతో ఉన్నారు. వారి పక్షాన నేను నిలవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఒక రాజకీయ నాయకులు ఆ స్వల్ప గ్యాప్ లో ఎమ్మెల్సీగా వచ్చి మరి నిజానికి 100% న్యాయం జరగదు. మరి నాలాంటి వాళ్ళు అనునిత్యం ఇందులోనే ఉన్న నేను తప్పకుండా అవకాశం వస్తే వారి పక్షాన్ని నిలబడుతూ వారికి అందుబాటులో ఉంటూ వారికి సేవ చేయాలనే ఉద్దేశంగా మాత్రమే నేను వస్తాను. మీరు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలంటారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అనేక విధాలుగా జాబ్ కూడా చాలా మటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నేను ఎలా చూస్తున్నాను? సో ఎస్ రైట్, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు బానే ఉంది. కానీ దీనికి ఇంకా కూడా మరి శాశ్వత పరిష్కారం ఆలోచించాల్సిన అవసరం. ఇవాళ నోటిఫికేషన్ పడుతుంది కరెక్టే. నోటిఫికేషన్ నుంచి మళ్ళీ జాబ్ మనము డిక్లేర్ అయ్యే వరకు ఎన్నో అడ్డంకులు ఉంటున్నాయి. అసలు ఒక నోటిఫికేషన్స్ కి కోర్టు అడ్డంకులు అనేది మనం జనరల్లీ ఉండకూడదు. ఎందుకంటే ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తున్నారు, అది మళ్ళీ స్టే వస్తున్నది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోతుంది, దానికి స్టే వస్తున్నది. మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ డేట్ ఎప్పుడు పోస్ట్పోన్ అవుతుంది. అంటే ఒక పంక్చువాలిటీ ప్రకారంగా ఎగ్జామ్స్ జరగలేదు ఇంతవరకు కూడా. అనౌన్స్మెంట్లు జరిగినాయి, కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డికి ఆధ్వర్యంలో ముందుకు దూసుకుని వెళ్తుంది. కానీ ఇంకా కూడా దానిలో మనం చేయవలసింది చాలా ఉంది. ప్రధానంగా ఎమ్మెల్సీ అనగానే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నిలబడతారు, మీరు ఇండిపెండెంట్గా నిలబడుతున్నారు. ఏ పార్టీ మన మద్దతు వీళ్ళ కోసం మీరు వెళ్ళారు? ఇక్కడ మొదటి పార్టీలను చేరే అవకాశం ఉందా? మేము తప్పకుండా ఒక పార్టీ నుంచి రావడానికి అన్ని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. కానీ ఇది ఇంత తొందరగా మనం డిక్లేర్ చేయాల్సింది కాదు. ప్రస్తుతానికి మనం ఎన్రోల్మెంట్ మీద నేను ఫోకస్ చేశాను. నెక్స్ట్ ప్రెస్ మీట్ కల్లా తప్పకుండా నేను ఏ పార్టీ నుంచి ఏది అనేది మీకు క్లారిటీ ఇవ్వగలను. ప్రధానంగా కూడా చెప్తాను, ముఖ్యంగా విద్యా వ్యవస్థలో అనేక లోటు పాల్గొని చెప్పి ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ లేదని చెప్పి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేసినప్పటికీ కొన్ని ఇష్యూలు కూడా ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా తను గెలిపిస్తే మాత్రం అన్ని ఇటు విద్యా వ్యవస్థ పరంగా కూడా అన్నిటి పరంగా కూడా తాము కృషి ఇస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా వైపులతో నవీన్, ANN న్యూస్, నిజామాబాద్.